రాజకీయ చైతన్యం కల్పించారు. మరి ఆ రాజకీయ చైతన్యంలో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా కీన్ గా కంటెస్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారని మీకు తెలియదా? అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, గ్రామాల్లో ఉన్న ప్రాథమిక స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం మరి ప్రవేశపెట్టినప్పుడు అబ్బో ఇంగ్లీష్ మీడియం వచ్చేస్తే ఇంకేముంది అంత నాశనం చేసేస్తారు, మా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని ఏదో అవినీతి పాల్పడుతున్నారు, లేకపోతే ఆయన ఏదో చేస్తున్నారు, తెలుగు చచ్చిపోతుంది, తెలుగు భాష అంతరించిపోతుంది అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా? మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు. అబ్బాయి నేను అట్లా అనలేదు, ఇంగ్లీష్ మీడియం కూడా బాగానే ఉంటది, నేను కంటిన్యూ చేస్తా. ఈ రోజు చంద్రబాబు గారు మీ యూటర్న్ తీసుకుని మీరు దాన్ని అమలు చేస్తారా చెయ్యలేరా అనే పరిస్థితి కూడా కొనసాగిస్తారా అనేది కూడా దానికి కూడా సమాధానం చెప్పరు. ఎంతసేపు అబద్ధపు మాటలు, కల్లిబల్లి మాటలు, అలివిగాని మాటలు. సరే, మీ యొక్క మాటలు ప్రజలు వింటారని మీకేమైనా విశ్వాసం ఉందో కానీ మీ యొక్క 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చరిత్ర, అదేవిధంగా మీ 40 years ఇన్ ఇండస్ట్రీ పొలిటికల్ మీకున్న జ్ఞానంతో మీరు ఇన్ని రకాలుగా ఎందుకు మాట మరుస్తున్నారో మీరు మరోసారి ఆలోచించుకోండి. ప్రజలైతే విశ్వసించరు. ఇంకొక విషయం తీసుకుందాం. నిన్నగాక మొన్న 3వ యూటర్న్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి కొద్ది సంవత్సరాల క్రితం ఈ యొక్క కేంద్ర ప్రతిపాదించిన ఈ బిల్లుని అసెంబ్లీలో పెట్టినప్పుడు మీరందరూ ముక్తకంఠంతో బాగుంటుందని చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు, మీరు మాట్లాడారు. దాన్ని ఆమోదించడం జరిగింది, కేంద్రానికి తిప్పి పంపడం జరిగింది. ఆ రోజు నచ్చిన ఈ టైటిల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ రోజు ఎందుకు నచ్చట్లేదు? ఓట్ల కోసమా? సార్, ఈ రాజకీయాలు ఎంతకాలం ఆడతారు సార్? 40 సంవత్సరాల నుండి మీ నమ్మకం సంపాదించుకోవాల్సింది పోయి ప్రతి విషయంలో మీరు యూటర్న్ తీసుకుంటూ, ఈ యూటర్న్ అనేది మరి ఒక్కసారి చేస్తే ఎవరైనా తప్పు చేస్తారు, ఒక్కసారి అండి. ప్రతి పాలసీ యూటర్న్ అయినా చంద్రబాబు గారు ప్రజలు గమనిస్తున్నారండి. సో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళు ఇంకేముంది దోసేస్తారు, అందరూ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. ఏమండి, చదువుకున్నారు మీరు, చాలా పొలిటికల్ సైన్స్ చేశారు, మాస్టర్స్ చేశారు, ఒక ఎన్ఆర్ఐగా క్వశ్చన్ చేస్తున్నా. మరి ఆ రోజు ఎందుకు మీరు మీ గొంతు లేపలేదు? ఈ రోజు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీకు తెలియదా? పివి రమేష్ గారు ఇప్పించారు. సరే, దాని వెనకాల కథ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. పేపర్లు ఏది తీసినా కానీ దానిలో ఉన్న నిజమెంత అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. సరే, సంక్షేమ పథకాలు తీసుకుందాం. అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమ పథకాల మీద చేసేస్తున్నారు. దేశం అభివృద్ధి కుంటుపడింది. ఏదో 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు నేను కోట్ చేస్తా, మీరు వెనక్కి వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్తాం సార్? మీరు సార్ మడం తిప్పేది. వెనక్కి వెళ్ళా. అభివృద్ధి జరుగుతూనే ఉంది, అన్ని జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కరోనా కాలం వల్ల కొన్ని విషయాల్లో మరి చేయలేని పరిస్థితి. ఇప్పటికే మరి అప్పు తెస్తే అప్పు తెచ్చామంటావు, అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం చేయాలంటావు. సంక్షేమ పథకాలు ఇవాళ అమలు చేస్తే అభివృద్ధి జరగలేదు అని అంటావు. సంక్షేమ పథకాలు మోసం అంటావు, అన్నీ అంటున్నావు. అసలు ఇంప్లిమెంట్ చేయడం కష్టం అంటావు, అన్ని అన్నావు. చివరికి అది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రూవ్ చేసి గత 3 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిర్విఘ్నంగా మరి ఇంటింటికి తీసుకెళ్లి సంక్షేమ పథకాలను చేస్తా ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు. 3 కాదు నేను 4 ఇస్తాను, 40 ఇస్తానంటారు. అసలు ఏం మాట మీద నిలబడుతున్నారు సార్ మీరు? మీరంటే గౌరవం, అసలు ప్రజలకి ఎలా గౌరవం వస్తుంది? ఓటు ఎలా వేస్తారు? ప్రజలు ఆలోచించాలనుకుంటున్నారా? మీ ఒక్కరికే మెదడు ఉందా? గౌరవ చంద్రబాబు గారు, గౌరవనీయులు, మళ్ళీ పోనీ పొలిటికల్ ఎఫిలియేషన్ తీసుకున్నాం. 2014లో బీజేపీతో జనసేనతో కలిసి వచ్చారు. 2019 ఎలక్షన్లో విడిగా అన్నారు. మళ్ళీ యూటర్న్ 2024 వస్తే మళ్ళీ మొదలు. మళ్ళీ మేము కూటమంటావు. కూటమి నేతలకి నీ పోకడలు నచ్చవు, వాళ్ళకే నచ్చట్లేదు. మరి ఈరోజు మీ యొక్క మేనిఫెస్టో మీరు రిలీజ్ చేసినప్పుడు మరి మీ మిత్రపక్షమైన కూటమిలో భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనీసం దాన్ని ఆమోదించాల, వాళ్ళ ముద్రేసుకుంటానికి కూడా ఇష్టపడాల. సరే, రాజకీయాల కారణాలు ఉండొచ్చు, ఏదైనా. ప్రజలు ఆలోచిస్తున్నారు చంద్రబాబు గారు, ఎన్ని యూటర్న్ తీసుకుంటారు? సరే, లాస్ట్ ఎంప్లాయీస్ విషయం. ఎంప్లాయీస్కి ఏదో మోసం జరిగిపోయింది, అది చేయలేదు ఇది చేయలేదు అంటావు. ఆ రోజు ఎంప్లాయీస్కి మీరున్నప్పుడు ఏం చేశారండి? 2014 నుంచి 2019 వరకు వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? ఆ రకంగా మీరు జీవితంలో ఎన్ని యూటర్న్స్ కేవలం ఓట్ల కోసం తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. మీరు చాలా తెలియగలరు. ఇన్ని యూటర్న్స్ తీసుకుని ప్రజల యొక్క నమ్మకం కానీ విశ్వసనీయత కానీ ఎలా పొందగలరు? నంబర్ 1. సో జగన్ గారు మొండిగా ముందుకెళ్ళి
ప్రజల కోసం మంచి పనులు ఇన్ని చేసి ఆయన నమ్మకం, జగన్ అంటే ఒక నమ్మకం, జగన్ అంటే ఒక విశ్వాసం. జగన్ గారిలాగా మీరు ఒక మాట మీద నిలబడి చెప్పింది చేసి మీ జీవితంలో 14 సంవత్సరాలు చేయలేకపోయారు. కనీసం మీరు మాటని అసలు ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచించుకుని ప్రతి విషయము అవసరమైనప్పుడు నో, లేనప్పుడు ఎస్ అనుకుంటా ఈ యొక్క కనీసం ఇది ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా కూడా లేరు, ఇదే ఇంప్లిమెంట్ కనీసం పరిజ్ఞానంతో, మినిమం పరిజ్ఞానంతో మీరు ఏది చేయగలను అనేది మీ మేనిఫెస్టో మీరే చదువుకుంటే నవ్వుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మీరే చెప్తా ఉన్నారు 8 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నాం, అయినా సరే నేను వచ్చిన మొదటి రోజే 4,000 చేస్తా, 40,000 చేస్తా, అందరికి అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా. ఇది ఎలా సార్? ఎలా సాధ్యం? ప్రజలు ఆలోచిస్తున్నారు సార్. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు మనము అమావాస్య రోజు చంద్రుడిని చూపించలేము చంద్రబాబు గారు, మీ ప్రయత్నం అది. ఓకే, నిరాశ నిస్పృహల్లో మీరు మేధావి ఉండి ఈ రకంగా మాట్లాడతాం అనేది నేను ఎన్ఆర్ఐగా జీర్ణించుకోలేకపోతున్నాం సార్. ఈరోజు మా ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతాలు నమ్మి వైఎస్ఆర్సీపీలో ఉన్నాళ్ళు ఈరోజు బస్సు యాత్ర చేసుకుంటూ మరి గ్రామానికి తిరుగుతూ మీ యొక్క యూటర్న్స్ గురించి వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఈ రకంగా మీరు చేస్తున్నారు? అదేవిధంగా మరి మొన్న 2014 నుంచి 19 వరకు ప్రజల్లో నువ్వు చేసావు ఒకటి ఏంటి? అమరావతి గ్రాఫిక్స్, అందమైన గ్రాఫిక్స్. ఆ తర్వాత 2017 వచ్చేటప్పటికి యూటర్న్, ఇది కాదు పోలవరం వంటివి. పోలవరం పూర్తి చేశారా? అది లేదు. అసలు ఏం చేస్తున్నారు సార్? మీకు ఒకసారి ఆలోచించాలని విజ్ఞత గల ఓటర్ మహాశయులకు నేను చివరిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రకంగా మాట తప్పి అధికారం ఇస్తే దగా చేసి ఏ ఒక్క మేనిఫెస్టోలో ఉన్న 2014 ఐటంలో ఒక్కటి కూడా చేయలేకపోయావు. నిన్నే మాట్లాడి నేను మళ్ళీ దాన్ని మాట్లాడదలుచుకోలేదు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఇక నమ్మకము, విశ్వాసము కోల్పోయినా లేదు, దగా, కుట్ర, దొంగ మాటలు చెప్పటం, యూటర్న్ తీసుకోవటం జీవితంలో అది చాలా దారుణమైన విషయం అండి. మంచైనా చెడైనా మా జగనన్నలాగా చిత్తశుద్ధితో తప్పు చేసిన ఒప్పుకో, ప్రజలు ఓటేస్తారేమో కానీ లేదు నేను నిన్న ఎస్ ఇవాళ నో, ఈ రకమైన యూటర్న్స్ తీసుకుని ఏమి సాధించదలుచుకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఇంకా ఎక్కువ రోజులు లేవండి, 4 రోజులు 5 రోజుల్లో జరుగుతున్న ఈ ఎలక్షన్స్ లో ఓటర్ మహాశయులు ఆల్రెడీ నిర్ణయించుకుని ఉన్నారు. వాళ్ళ యొక్క విశ్వాసం జగన్, వాళ్ళ నమ్మకం జగన్. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లో ఓటర్ మహాశయులు మరి చాలా తెలివిగా ఆలోచించి యూటర్న్స్ ని దీని యొక్క వాళ్ళకి బుద్ధి చెప్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.